హలో హాయ్ అందరికీ. తనూజ విషయంలో అన్ఫేర్ జరిగిందా లేదా కమెంట్ చేయండి. నా అభిప్రాయం వచ్చేసి చాలా అన్ఫేర్ అయితే జరిగింది. ఒకవేళ ఫెయిర్ జరిగితే ఓట్స్ రివీల్ చేసేవారు కదా. ఓట్స్ టాప్ 5లో ఉన్న వాళ్ళందరి ఓట్స్ ఎవరికి ఎన్ని వచ్చాయి అనేది రివీల్ చేస్తే ఫ్యాన్స్లో అంటే ఇంతమంది జనాలకు కూడా ఇలాంటి అన్ఫేర్ జరిగింది అనే మాట అనేది రాదు కదా. అంటే మీ బెనిఫిట్స్ కోసం అగ్ని పరీక్ష 2 కోసం ఒక అమ్మాయిని ఇంత మెంటల్ టార్చర్ పెట్టి ఇంత ఇది చేసి తను విన్నింగ్ రేస్లో ఉన్నా కానీ ఓడించారు అనిపిస్తుంది. ఎందుకు ఇలా అంటే వాళ్ళు ఏమీ కష్టపడలేదా, ఏమీ చేయలేదా? ఫస్ట్ డే 1 నుంచి ఇప్పటి వరకు తనూజ వల్లనే టీఆర్పీ వచ్చింది. తనూజ లేనిదే ఏ ప్రోమో లేదు. ఏ సిచ్యువేషన్లో అయినా, ఏ గొడవలైనా, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అంత కంటెంట్ తనూజ చుట్టూనే తిరిగింది. తనూజనే అంత ఎక్కువ కంటెంట్ ఇచ్చింది. నెక్స్ట్ ఇమ్ము ఇచ్చారు. వీళ్ళిద్దరూ లేకపోతే సీజనే లేదు. అండ్ సంజన గారు కూడా, అండ్ డెమోన్ గేమ్లో టఫ్ ఫైట్ ఇచ్చారు. అవునా కాదా కమెంట్ చేయండి. మీరు వన్స్ ఓట్స్ రివీల్ చేస్తే ఇలాంటివి ఏమీ బయటికి రావు కదా. ఇంత అన్యాయం చేయాలా? ఇంత బయట పెద్ద పెద్ద రివ్యూవర్స్ కూడా ఎంత బ్యాడ్గా పోర్ట్రేట్ చేశారంటే, అంటే వాళ్ళ ఇంట్లో అమ్మాయిలు లేరా? స్టార్టింగ్ నుంచి ఒకవేళ కళ్యాణే విన్నర్ అనుకుందాం. విన్నర్ అయిపోయాడు కదా. మీ దృష్టిలో కళ్యాణ్ విన్నర్ ఏమో, కానీ అందరి దృష్టిలో తనూజానే విన్నర్. ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం. ఈ సీజన్ మొత్తంలో కళ్యాణ్ పడాలా చేసిన ఈ సీజన్ మీద అతని ఇంపాక్ట్ ఎంతుంది? సీజన్లో అతను ఏం చేశాడు? ఒక్క కమెంట్ చేయండి. సీజన్ మొత్తం కళ్యాణ్ చుట్టూనే తిరిగింది. కళ్యాణ్ లేకపోతే ఈ సీజనే లేదు అనేది ఒక్కటైనా చూపించండి. ఏమన్నా ఉందా? అది మీ వ్యక్తిత్వానికే వదిలేస్తున్నాం. ఇంత చెత్త షో. ఇంకా సెలబ్రిటీస్ రావడానికి కూడా ఇష్టపడరు ఇలాంటి షోకి. ఇంత అంటే వాళ్ళ ఈ షోకి వస్తే రెస్పెక్ట్ అనేది కోల్పోతారు.